Unit impulse function. Next definition. Unit impulse function or Dirac delta function అంటాం దీన్ని. Dirac delta function రెండిట్లో ఏది అయినా ఒకటే. రైట్ అబౌట్ Dirac delta ఫంక్షన్ లేదా యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అడుగుతారు ఎగ్జామ్లో. చాలాసార్లు అడిగారు ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లో. దీని గురించి నేను రాస్తున్నాను. ద ఐడియా ఆఫ్ ఏ the idea of a very large force like earthquake acting for a very short duration of time is of practical importance as for instance in the collision of two bodies. To deal with such situations, we introduce a function called the unit impulse function, which is a discontinuous function. Thus unit impulse function is considered as the limiting form of the ఫంక్షన్. అంటే ఎఫ్ ఎప్సిలాన్, ఇది దీన్ని ఎప్సిలాన్ అంటాం. ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ ఈక్వల్ టు 0 ఫర్ టీ లెస్ దాన్ ఏ, 1 by epsilon ఫర్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎప్సిలాన్, 0 ఫర్ టీ గ్రేటర్ దాన్ ఏ. or f epsilon of t minus a equal to 1 by epsilon for a less than or equal to t less than or equal to a plus epsilon, 0 otherwise 0. యాజ్ ఇదంతా రాయాల్సిందే మీరు. యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అంటే ఈ మొత్తం మ్యాటర్ అంతా రాయాల్సిందే. యాజ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, it is clear from figure as epsilon tends to 0, the height of
shaded strip increases indefinitely and the width decreases in such a way that its area is always unity. మీకు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్. యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అంటే లార్జ్ ఫోర్స్ అప్లై అవుతుంది అంటే లైక్ ఎర్త్క్వేక్ అంటే మీకు తెలుసు కదా. ఈ ఎర్త్క్వేక్స్ జరిగేటప్పుడు ఈ లార్జ్ ఫోర్స్ అప్లై అయినప్పుడు ఏమైతే జరుగుతుందో అటువంటి సందర్భంలో మనం ఉపయోగించే దాన్ని ఏమంటాం యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్. ఈ యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ f epsilon of t minus a equal to 1 by epsilon a less than or equal t అనేది ఏకి a ప్లస్ ఎప్సిలాన్ మధ్యలో ఉంటుంది. అదర్వైజ్ 0 ఏ కండిషన్ అయినా 0. ఈ ఎప్సిలాన్ ఎప్పుడు కూడా స్మాల్ క్వాంటిటీ అంటాం. ఈ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 నాట్ ఇది నెగిటివ్ వాల్యూ అసలు ఉండదు, ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూ ఉంటుంది. లైస్ బిట్వీన్ 0 and 1 చాలా స్మాల్ క్వాంటిటీ. అలాగే ఈ ఎప్సిలాన్ ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్ అయిపోయిన ఈ కండిషన్ రాసుకోండి 1 by ఎప్సిలాన్ అదర్వైజ్ 0. లిమిట్స్ వచ్చేసరికి టీ ఫంక్షన్ ఉంటుంది. ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్ అనేది లిమిట్స్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అవుతుంది. అయితే ద లిమిట్ ఆఫ్ ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, ద లిమిట్ ఆఫ్ ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ యాజ్ ఎప్సిలాన్ టెన్స్ టు 0 is denoted by delta of small delta. This is called small delta of t minus a and is called the Dirac delta function. దీన్ని ఇంకో రకంగా యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ కూడా చెప్పుకోవచ్చు. దస్ దీని అర్థం ఏంటంటే ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏకి లిమిట్ కనుక తీసుకుంటే వచ్చేదాన్ని ఏమంటామంటే డెల్టా ఆఫ్ టీ మైనస్ ఏ, ఇది ఒక ఫంక్షన్ వస్తుంది. ఈ ఫంక్షన్నే మనం డిరాక్ డెల్టా ఫంక్షన్గా తీసుకుంటాం. అంటే ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ ఫంక్షన్కి లిమిట్ అప్లై చేస్తే వచ్చే ఫంక్షన్నే డిరాక్ డెల్టా ఫంక్షన్గా తీసుకుంటాం. దట్ ఈస్ డెల్టా ఆఫ్ టీ మైనస్ ఏ. దస్ ద యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ delta of t minus a is defined as delta of t minus a equal to infinity for t equal to a, 0 for t not equal to a, such that integral 0 to infinity delta of t minus a dt equal to 1, a greater than or equal to 0. యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ డెల్టా ఆఫ్ టీ మైనస్ ఏ ఆర్ డిరాక్ డెల్టా ఫంక్షన్. ఈ ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏకి లిమిట్ కనుక తీసుకుంటే వచ్చేదాన్ని యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్, దాన్ని డెల్టా ఆఫ్ టీ మైనస్ ఏతో డినోట్ చేస్తాం. ఈ డెల్టా ఆఫ్ టీ మైనస్ ఏ ఫంక్షన్ మనకి ఎలా వస్తుందంటే ఇన్ఫినిటీ ఎప్పుడు టీ ఈక్వల్ టు ఏ, టీ నాట్ ఈక్వల్ టు ఏ దగ్గర 0. ఒకవేళ ఇట్లా తీసుకుంటే ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ డెల్టా ఆఫ్ టీ మైనస్ ఏ డిటీ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు దీని నుంచి మనం దీనికి ఈ ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏకి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎలా ఉంటుందో అప్లై చేద్దాం. వీ హ్యావ్ ఎఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ డెఫినేషన్ నుంచి ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ డిటి. మన లిమిట్స్ ఎక్కడి నుంచి మారుతున్నాయి? మన దగ్గర ఉన్న ఫంక్షన్ ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్ ఒకటే మన దగ్గర ఉంది.
ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్ ఈ మైనస్ ఎస్టీ ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ డిటి ప్లస్ ఏ ప్లస్ ఎప్సిలాన్ నుంచి ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ డిటి. అయితే ఇంటిగ్రల్ ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్ ఒకటే మన దగ్గర ఫంక్షన్ ఉంది. ఈ ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏంటిందా మనం రాసుకున్నాం 1/ఎప్సిలాన్ డిటి. రెండో జీరో, టోటల్ ఫంక్షన్ జీరో. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1/ఎప్సిలాన్ బయట రాద్దాం. ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్ ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్. లిమిట్ అప్లై చేస్తున్నా -1/ఎప్సిలాన్ ఎస్ బయట రాసుకుంటున్నా. టీ ప్లస్లో మైనస్ ఎస్ ఇంటూ ఏ ప్లస్ ఎప్సిలాన్ మైనస్ ఈ పవర్ టీ ప్లస్లో మైనస్ ఏఎస్ లోయర్ లిమిట్ అప్లై చేశాను. -1/ఎప్సిలాన్ ఎస్ ఈ పవర్ మైనస్ ఏఎస్, తర్వాత ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ ఎస్ మైనస్ ఈ పవర్ మైనస్ ఏఎస్. ఈ పవర్ మైనస్ ఏఎస్ బయట తీసుకొస్తున్నాను. ఈ పవర్ మైనస్ ఏఎస్ బై ఎప్సిలాన్ ఎస్ మైనస్ పక్కన పెడదాం. ఇక్కడ మనకేం మిగులుతుందంటే మైనస్ కూడా లోపల తీసుకెళ్తున్నా, ఇది మిగులుతుంది. ముందు ఇది రాసుకుంటున్నా 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ ఎస్ అనేది మిగులుతుంది. దిస్ ఈజ్ ద ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ. దీనికి మనం డిరాక్ డెల్టా ఫంక్షన్ రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ అనేది మనం ఫంక్షన్ కనుక్కున్నాం. ఎల్ ఆఫ్ అంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ మైనస్ ఏ. దీనికి ఈ వచ్చిన ఫంక్షన్కి మనం లిమిట్ అప్లై చేస్తే వచ్చేదే డిరాక్ డెల్టా ఫంక్షన్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా కలిపి రాస్తేనే మీకు 10 మార్క్స్ కానీ 15 ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్ ప్రకారం 15 మార్క్స్ లేదా అట్లీస్ట్ 7 మార్క్స్ అన్నా వస్తాయి డిరాక్ డెల్టా ఫంక్షన్ యొక్క. ఇప్పుడు దీనికి డిరాక్ డెల్టా ఫంక్షన్ రాద్దాం. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్, ఆర్ దీన్ని ఇంకో రకంగా రాసుకోవచ్చు డిరాక్ డెల్టా ఫంక్షన్. సో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెల్టా ఆఫ్ టీ మైనస్ ఏ పైన నేను చెప్పాను లిమిట్ తీసుకుంటాం. దేనికి లిమిట్ తీసుకుంటాం? లిమిట్ ఎప్సిలాన్ టెన్స్ టు 0 ఎల్ ఆఫ్ ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ. ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ అంటే పైన లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫంక్షన్ ఏమైతే వచ్చిందో ఎఫ్ ఎప్సిలాన్ టీ మైనస్ ఏ, దానికి లిమిట్ తీసుకుంటే వచ్చేదే మనకు కావాల్సిన డిరాక్ డెల్టా ఫంక్షన్ అవుతుంది. లిమిట్ ఎప్సిలాన్ టెన్స్ టు 0 మనకు వచ్చిన ఫంక్షన్ ఈ పవర్ మైనస్ ఏఎస్ బై ఎప్సిలాన్ ఎస్ లేదా 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ ఎస్ బై ఎప్సిలాన్ ఎస్. ఎప్సిలాన్ ప్లేస్లో 0 తీసుకోండి, ఈ పవర్ 0 1 మైనస్ 1 0/0 ఫామ్ అవుతుంది లిమిట్ అప్లై చేస్తే. ఎప్పుడైతే 0/0 ఫామ్ వస్తుందో దానికి మనం ఏం అప్లై చేయాలంటే డిఫరెన్సియేషన్ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్, నేను లిమిట్ ఎప్సిలాన్ టెన్స్ టు 0 డిఫరెన్సియేషన్ చేస్తున్నా, ఈ పవర్ మైనస్ ఏఎస్ అంతే ఉంటుంది 1కి 0. ఈ ఫంక్షన్కి డిఫరెన్సియేషన్ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ ఎస్ మైనస్ మళ్ళీ ఎప్సిలాన్ ఎస్కి చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అవుతుందంటే, డిఫరెన్సియేషన్ మనం చేసేది ఎప్సిలాన్కి, గుర్తుపెట్టుకోండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎప్సిలాన్. ఇక్కడ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎప్సిలాన్ అంటే d/d ఎప్సిలాన్ అవుతుంది, d/dx ఎలాగో. సో ఎప్సిలాన్ డినామినేటర్ 1, న్యూమినేటర్ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ ఎస్, మళ్ళా మైనస్ ఎస్ వస్తుంది బై డినామినేటర్ ఎప్సిలాన్కి 1 అంటే ఎస్ ఇంటూ 1, ఎస్ఎస్ క్యాన్సిల్. అంటే మనకు వచ్చే ఫంక్షన్ ఏంటి? లిమిట్ ఎప్సిలాన్ టెన్స్ టు 0 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ పవర్ మైనస్ ఏఎస్ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ ఎస్ అవుతుంది. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి, ఏం జరుగుతుందో ఇక్కడ రాసుకోండి. యూజింగ్ ఎల్ హాస్పిటల్ రూల్ ఈసారి లిమిట్ అప్లై చేస్తే మనకు వచ్చిన కండిషన్ ఏంటంటే ఈ పవర్ మైనస్ ఏఎస్ ఎప్సిలాన్ ప్లేస్లో 0 ఈ పవర్ 0 అంటే ఈ పవర్ మైనస్ ఏఎస్. దిస్ ఈజ్ ద ఆన్సర్. దేర్ ఫోర్ డెల్టా ఎల్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెల్టా ఆఫ్ టీ మైనస్ ఏ ఈక్వల్ టు మనకు వచ్చింది ఈ పవర్ మైనస్ ఏఎస్. దిస్ ఈజ్ ద డిరాక్ డెల్టా ఫంక్షన్.
డిరాక్ డెల్టా ఫంక్షన్ కనుక్కునే విధానం ఇది. అంటే ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ ఫంక్షన్ మనం ఫైండ్ అవుట్ చేసినాక లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేసి దానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఎప్సిలాన్ ఆఫ్ టీ మైనస్ ఏ వచ్చిన ఆన్సర్ని దీనికి మనం లిమిట్ అప్లై చేస్తున్నాము. లిమిట్ కూడా ఎప్సిలాన్ టెన్స్ టు 0. వచ్చిన ఫంక్షన్కి లిమిట్ అప్లై చేస్తే వచ్చేదే మనకు కావాల్సిన లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అవుతుంది.